వారికి ఘన స్వాగతం పలికినందుకు జిల్లా శాఖకు మరియు యొక్క పార్లమెంటు నుంచి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా కూర్చోవాలి తొందరగా. దయచేసి అందరు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మన యొక్క మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మన వరంగల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఆరూరు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ మహబాద్ పార్లమెంట్ ప్రజల్ని, వరంగల్ నగర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, పేదల పెన్నిధి, జననేత, బడుగు బలహీన వర్గాల ప్రతినిధి, ఈ దేశ ప్రధాని 10 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న అవినీతికి తావు లేకుండా, ఎలాంటి బోఫోర్స్ కుంభకోణాలు లేకుండా దేశ ప్రజలను కాపాడి ఈ దేశాన్ని పరిపాలించిన మహానుభావుడు మోడీ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరి 7 నియోజకవర్గాల నుండి విచ్చేసిన వేలాది మంది పార్టీ శ్రేణులకు, అభిమానులకు, కార్మికులకు, కర్షకులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీ వరంగల్ బిడ్డగా మరి బీజేపీ బలపరిచిన మోడీ గారు ఆశీర్వదించిన ఈ బిడ్డను 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు నిండు మనసుతో ఆశీర్వదించి 3వ ప్రధానిగా మోడీ గారికి కావడానికి నన్ను కానుకగా పంపమని నేను మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సార్, ఈ వరంగల్ కు బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. కాకతీయుల చరిత్ర, కాకతీయుల గడ్డ. మరి వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీ ఆశీస్సులతో రేపు విజయం సాధించిన తర్వాత ఈ నగరంలో కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి సార్. వరంగల్ ప్రజల చిరకాల కోరిక తమరు దిగిన ఎయిర్పోర్టును పునరుద్ధరించి ఈ ప్రజలకు అంకితం చేయాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను సార్. అదే విధంగా తమరు పెద్ద మనసుతో, గొప్ప మనసుతో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు. దాని కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఇక్కడ ప్రజల డిమాండ్ ఉంది సార్. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు మరి ఉపాధి కల్పించాలి. గతంలో కాంగ్రెస్ పాలనలో మరి ఎవరు కూడా కోచ్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలే. మీరు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. దాన్ని కోచ్ ఫ్యాక్టరీ చేయాలని కూడా ఈ సందర్భంగా తమరికి మనవి చేస్తున్నాను సార్. ఇక్కడ టెక్స్టైల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది సార్. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రాంతం మా నేతన్నకు ఉపాధి కల్పించే విధంగా మరి టెక్స్టైల్ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సార్. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఆజాంజాయి మిల్లు ఉండే, మరి ఆ టెక్స్టైల్ను తమరు పెద్ద మనసుతో ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సార్. ఇక్కడ విద్యానికి నిలయమైన అనేక యూనివర్సిటీలు ఉన్న ఈ వరంగల్లో ఒక ఐఐఎం ఇవ్వాలని నేను ప్రత్యేకంగా తమని మనవి చేస్తున్నాను సార్. అదేవిధంగా వర్షాలు వస్తే ఈ వరంగల్ నగరం
ముంపుకు గురవుతుంది సార్. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీరు ఇవ్వాలి. ఈ వరంగల్ నగరాన్ని, ఈ కళా సంపదను తమరు కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, భూపాల్పల్లికి మరి రైల్వే లైన్ తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజల కోరిక తీరాలి. పాలకుర్తిలో టెక్స్టైల్ పార్కు కావాలి. మరి వరంగల్ పార్లమెంటును అన్ని రంగాల్లో మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోతాం, అభివృద్ధి చేస్తాం. ఈ ప్రజలు ఈరోజు బ్రహ్మాండంగా తమరికి అశేషంగా అభినందనలు తెలియడానికి వచ్చారు సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలిచి గెలవక కొన్ని ప్రత్యేకంగా కావాలని బీజేపీ పైన బురద చల్లుతున్నారు. రిజర్వేషన్లు రద్దని, రాజ్యాంగం రద్దని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఒక పేద బిడ్డ, ఒక బడుగుల బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డ, మరి బలహీన వర్గాల ఆశాజ్యోతి జననేత పేదల కోసం రిజర్వేషన్లు పెంచుతాడే తప్ప మరి తగ్గించే ప్రసక్తి లేదు. వరంగల్ ప్రజలారా, మీ అందరికీ తెలుసు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరిగిన పాలన విధానం, ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు మోడీ గారి ఖాయంలో ఉన్నాయి. దయచేసి మూడోసారి మోడీ గారిని ప్రధాని చేద్దాం. ఈ బిడ్డను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఆరు రమేష్ గారికి ధన్యవాదాలు.